Hello guys, welcome back to our channel Pooja Nikhil Official. మీకు తెలుసు కదా, సో గోవా వెళ్తున్నాం అనమాట. మేము అక్కడ ఎట్లా ఎంజాయ్ చేసేది ఏంది అని ఈ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తా, పక్కా చూడండి ఫుల్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏందని మొత్తం ఉంటుంది ఈ వ్లాగ్. గోవా వెళ్తున్నామని అందరికి తెలిసిపోయి ఉంటుంది. సో ఎందుకు ఆగినామంటే తెలుసు కదా, డిన్నర్ చేయాలి, నైట్ అయిపోయింది. బస్సు ఎక్కేది అదంతా కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే బస్ మిస్ అయిపోయింది కదా కుక్కట్పల్లి. మళ్ళీ అక్కడ వచ్చాక అడ్రస్ చూసి బస్ నెంబర్ ఇవన్నీ చూసే వరకు లేట్ అయిపోయింది. ఆ టెన్షన్లోనే ఉండే, సో తీయలేకపోయినాం. మధ్యలో బస్సు ఒక దగ్గర ఆపుతారు కదా డిన్నర్ చేయడానికి, ఆగినాం అనమాట. సో బటర్ రోటీస్ అండ్ పన్నీర్ అయితే ఆర్డర్ చేసినాం, వస్తున్నాయి. సో తినాలి, ఇక తిని మళ్ళీ బస్సు ఎక్కాలి. సో బస్ లోపల ఎలా ఉంది చూపిస్తా. మధ్యలో ఒక షార్ట్ తీసిన, ఆ షార్ట్ పెడతాం. బ్లాగ్ అని మర్చిపోయాను, అసలు నాకు బ్లాగ్ తీస్తున్నాను కూడా గుర్తులేదు. సో ఇక ఇలా మాట్లాడుతుంటేనే వచ్చేసింది అనమాట. రోటీ అండ్ బటర్ మసాలా తిన్నాం, ఇట్స్ గుడ్. మళ్ళీ ఇంకా సరిపోలేదు ఇక అని చెప్పి మళ్ళీ ఏం చేసినాం, జీరా రైస్ అండ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం, తినేసినాం. ఇట్స్ గుడ్, బాగానే ఉంది. ఇంకా మళ్ళీ మార్నింగ్ 11కి అట్లా దిగుతుంది అంటే కొంచెం ఇక బాగానే తిన్నాము. తిని మళ్ళీ బస్సు ఎక్కేసినాం అనమాట. మార్నింగ్ అయింది, మళ్ళీ మార్నింగ్ టిఫిన్ కోసం ఒక దగ్గర ఆపారనమాట బస్. సో బస్ అదే అనమాట మాది. అండ్ ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టిఫిన్ చేసా. బావ అయితే ఏం చేయలేడు, నన్ను ఒక్కదానికి పూరి తినిపించాడు. సో పూరి తిన్నా. బస్ లోపల ఎలా ఉందో చూపిస్తాను కదా. సో స్లీపింగ్ బస్ అనమాట ఇది, ఇట్లా ఉంది బస్సు. సో అలా టిఫిన్ తిని బయలుదేరగానే సో ఇంకొద్దిసేపట్లో అయితే గోవా అయితే వచ్చేసింది. క్యాబ్ తీసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ జస్ట్ వాడు ఏం చెప్పాడంటే ఇక్కడ నుంచి మా హోటల్ దగ్గర దింపడానికే 1000 అడిగారు. సో బైక్ అయితే జస్ట్ 300 అంట డైలీ. ఆ 1000లో 4 days బైక్ వచ్చేస్తుంది అని చెప్పి ఇక బైకే తీసుకున్నాము, ఆధార్ కార్డ్ అక్కడ పెట్టేసి. సో ఇదనమాట గోవా అవుట్స్కట్స్. చూడండి, సో గాయస్ ఫైనల్లీ వీఆర్ ఇన్ గోవా. రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. రూమ్ రెంట్ వచ్చేసి పర్ డే 1500. సో ఇక పర్లేదు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఇదే తక్కువ అని చెప్పి ఇదైతే తీసుకున్నాము. సో నేను గోవాలో బీచ్కి వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నాను నేను. శబ్దాలు లేకుండా గోవాలు ఆడుకుంటారు చూడు, శబ్దాలు లేకుండా గోవాలు ఆడుకుంటారు చూడు. ఇప్పుడు కూడా ఎట్లా రెడీ అవుతా, మా రూమ్ చూపిస్తా చూడండి గైస్. చేసేపు అయినాక హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయినాక సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాము. బీచ్కి అనుకున్నామని చెప్పినా కదా, ఫస్ట్ అయితే తినేసి తర్వాత బీచ్కి వెళ్దామని చెప్పి అన్నాడు. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే తిననీకి వెళ్తున్నాం.
ఎట్టి చూడు షూస్ బండి మీద పోవాలా ఏం గుర్తుండదు ఎందుకుంటాడో ఏమో. సో అట్లా తిననీక బయటకి వెళ్తున్నాం. మనకు ఊకోదు కదా ఇక ప్రాణము షాపింగ్ చేయాలని చెప్పులు అడుగుతున్నా. అయితే చెప్పులు అయితే ఇప్పించిండు. సో ఆ చెప్పులకి ఆమె 500 చెప్తుంది అక్కడ. క్యాప్ ఇవా ఈ కలరా? ఈ కలర్ అండి బ్లాక్. ఇదా ఇదండి అట్లా పడిపోతున్నాయి. అది కట్ చేయలే. క్యాప్ అది సో అట్లా ఇట్లా బతలాడైతే బావతోని షూ అండ్ ఇంకా క్యాప్ అయితే కొనుక్కున్నా. నాకు బాగా నచ్చినాయి అనమాట. నా డ్రెస్ కూడా చాలా సూట్ అయింది. సో తినడానికి అయితే బయలుదేరుతున్నాం. తర్వాత పోదాం. అరే ఏంట్రా ఇది, అరే ఏంట్రా ఇది. మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఫైనల్లీ గోవా వచ్చినాం. బాగున్నాను. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చి. బాగున్నా అట్లుంటుంది మంచిది. సో తినడానికి రెస్టారెంట్కి వచ్చినాం. సో ఇదన్నమాట రెస్టారెంట్. ఇంతసేపు తిరిగి తిరిగి ఇక్కడ వస్తే ఇక్కడ దొరికింది అనమాట నాన్ వెజ్. మనకి వెజ్ పోదు కాబట్టి నాన్ వెజ్ కోసం తిరిగి వచ్చినాం ఇంతసేపు. ఇప్పుడు తినేసి బీచ్కి వెళ్తాం. అక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తామని అప్లోడ్ చేస్తా. చూడండి తినేటప్పుడు చూపిస్తా. मटन का है, मटन का ही चाहिए। बड़ा कुछ नहीं है इधर। लेट हो सकता है। Yes. నిన్న ఎన్ని o'clock ఎక్కినాం బస్సు? 5-6కి ఎక్కితే ఇప్పుడు మార్నింగ్ 10:30కి అట్లా గోవాలో ఉన్నాం. 10:30 నుంచి రెడీ అయ్యి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏం చేయకుండా ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేస్తున్నాం. నాకు అన్నం కూడా పెడతలేడు.
ఏమో అన్నం అన్న బిర్యానీ అన్నం అన్న బిర్యానీ అన్న ఏతుల పడకుండా చేతితో తినడం బెటర్ ఏతుల పడకుండా చేతితో తినడం బెటర్ బాయ్. సో గాయ్స్ ఫైనల్గా అయితే తినేసినాం. సో ఇంకో వీడియోలో మేము బీచ్కి వెళ్ళింది ఎట్లా ఎంజాయ్ చేసింది ఇంకో వీడియోలో వస్తుంది అనమాట. ఆ వీడియో కోసం స్టే చేయండి. ఇంత ఈ వీడియో నచ్చితే లైక్